ఓకే. అండ్ ఇప్పుడు మా అనురాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు చూడండి ఇంకో వైరల్ స్పీచ్. Hey, okay. Good evening, everyone. Media, thank you for coming. Thank you so much for the support to the entire media and our boys. So, the last time, 4 years back, major film చేసినప్పుడు ఒక ఈవెంట్ ఇక్కడే అయింది. మహేష్ సార్ కూడా వచ్చారు ఆ ట్రైలర్ లాంచ్కి. సో ఆ రోజు ఐ వాస్ టెల్లింగ్ దట్ మహేష్ సార్, మీరు మీ లైఫ్లో మీరు చేసిన సినిమాలు, ఆ రిస్క్లు అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి స్టెప్ మేము తీసుకుంటాం అనేది ఆయన చేసిన ప్రతి, అంటే అది ఒక్కడు చెప్పోకే, ఎవ్రీథింగ్ వాజ్ అ రిస్క్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో ఐ వాస్ ఆ స్పీచ్లో అది చెప్తుండే. నేను కట్ చేస్తే జిఎంబి బ్యానర్ మీద అసోసియేట్ అయ్యి మనం చేస్తున్న ఫస్ట్ మేజర్ అనే ఫిలిం కూడా మీరు తీసుకుంటే ఒక రియల్ స్టోరీ, ఫస్ట్ టైం అట్లాంటి ఒక కథ మనం చెప్పినాం తెలుగులో. కట్ చేస్తే మళ్ళీ ఈ ఫిలిం కూడా ఎక్స్ట్రీమ్లీ న్యూ, అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఆ రిస్క్లు, మహేష్ సార్ చేసిన రిస్క్లు ఎట్లయితే ఆయన ఫిల్మోగ్రఫీలు ఉందో, ఆయన ప్రొడక్షన్ బ్యానర్ మీద చేసే ఫిల్మ్స్ కూడా సిమిలర్, వెరీ రిస్కీ ఎట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చే డైరెక్షన్లో వెళ్ళాలని ఫస్ట్ నుండి సార్తో మాట్లాడుతుండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి కథలు దొరకడము అండ్ టీమ్ ఇట్లాంటిది దొరకడం, ఇట్స్ అమేజింగ్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇస్, ఈ ఫిలిం July 3rd, it's a Friday. One point I wanted to make was, this July 3rd, this one Friday will be very different from 51 other Fridays of this year. That we can promise. Very, very, very different. Very unique. Bigger, smaller, different. Very different, very unique. That is what we will definitely promise when you guys come into the theater. And next, సత్య బ్రో గురించి చెప్పాలి. అంటే సినిమా చూసుకుంటుంటే పర్ఫార్మెన్స్, అంటే మామూలుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం, పర్ఫార్మెన్స్ పేకాడేసిండు నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పేసి వీ కైండ్ ఆఫ్ కీప్ సీయింగ్ అబౌట్ వెన్ వీ సీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫిల్మ్స్. ఈ పర్ఫార్మెన్స్ సత్య గారిది అంటే ఇట్స్ టు అన్ అదర్ లెవెల్. మైండ్ బ్లాక్ అయిపోయి, ఏంది మనిషి, ఈయన ఏంది అసలు, ఈయన చెయ్యలేంది ఏమీ లేదు అసలు. అంటే ఐ వాజ్ జస్ట్ సీయింగ్, ఐ థింక్ మార్నింగ్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన, లైక్ పూరి గారితో మీరు చేసిన ఫిలిం ఆల్మోస్ట్ లైక్ 2015, 10 years. జ్యోతిలక్ష్మి 11 years. 12th June రిలీజ్ అయింది. మళ్ళీ ఈరోజు 12th June మన జస్ట్ టీజర్ లాంచ్ అయింది. మీరు జస్ట్ ఒక శాంపులే చూసినారు. థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్కి మైండ్ బ్లాక్ అవ్వడం అనేది షూర్ షాట్. అంటే ఈ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని మీరు లే డౌన్ చేస్తే, ఎనీ లిస్ట్, ఎనీ మీడియా పర్సన్, ఎనీ ఫిలిం లవర్ అక్రాస్ ఇండియా, ఇఫ్ దే హ్యావ్ టు మేక్ దట్ లిస్ట్, కెన్ నాట్ మిస్ హిజ్ నేమ్. దట్ ఈస్ వాట్ హీస్ డన్ టు దిస్ ఫిలిం. There is no way anybody can miss his name in that list. That is the kind of performance. అది అంటే నాకు ఈ ఇయర్ అని ఏదో తక్కువ చేస్తున్నా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఇయరే కాదు, గత డెకేడ్గా చూసుకుంటే ఆయన జర్నీలో ఒక లాస్ట్, ఇప్పుడు అదే 11 years అయిందని చెప్తారు కదా, ఆ 11 years లిస్ట్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ విల్ బీ టైమ్లెస్. ఇట్ ఈస్ అవర్ ఆనర్ టు హ్యావ్ అ పర్ఫార్మర్ లైక్ హిమ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అవర్ ఆనర్. యూ విల్ ఆల్ రియలైజ్ ఆన్ July 3rd. అంటే స్టన్ అయిపోయినాం ఆయన పర్ఫార్మెన్స్కి. అది ఇంకోటి ఒక చిన్న విషయం చెప్తా. అంటే మామూలుగా మేము మార్కెటింగ్ అది చేస్తున్నప్పుడు బ్రో ఆ గెటప్ అది మన చాలా బాగుంది కదా, మీరు కొంచెం దాంట్లో వచ్చి బయటకి మనం అపియరెన్స్ ఇస్తే ఫోటో ఆప్స్ దొరుకుతాయి మనకి, అది అని చెప్పేసి మాట్లాడుతుండే. ర్యాండమ్ డిస్కషన్స్ ఉంటాయి కదా ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు. సో తను ఒకటి చెప్పినారనమాట, ఎప్పుడైతే నేను ఆ పాత్రని పట్టుకున్నానో
he went so deep. On the last day of the shoot, he was telling us that ఇంకా ఇలాంటి క్యారెక్టర్ ఈ రావు బహదూర్ చూసారు కదా ఎంత డిఫరెంట్ యునీక్గా ఉన్నాడో. అమ్మో అసలు ఇంకా నేను మళ్ళీ ఈయన ఇట్లాంటిది నేను మై పర్సనాలిటీ మై మైండ్ కెనాట్ టేక్ ఇట్ అంటే ఆ లెవెల్ ఆఫ్ డీప్గా తీసుకున్నారు పర్ఫార్మెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ హిస్ బ్రెయిన్ అండ్ బాడీ బికేమ్ రావు బహదూర్ అండ్ హీ కిల్డ్ ఇట్ టు అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అంటే మీరు తర్వాత చూసినప్పుడు అరే వీడు తక్కువనే మాట్లాడారు అంటారు ఫర్ షూర్. కమింగ్ టు మహా, లైక్ నేను లాస్ట్ టైం సాంగ్ లాంచ్ అప్పుడే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో ఆయన పెట్టిన ప్రతి ఫ్రేము, ప్రతి ఆర్ట్ పీస్, ప్రతి పర్ఫార్మెన్స్ బిట్ బై బిట్ మీరు కంపల్సరీ ఫోకస్గా చూడాల్సిందే. వన్ బిట్ కూడా మీకు సినిమాలో అరే ఏంటిది, ఇది ఫిల్లరో, ఇది మధ్యలో వచ్చింది, ఇది ఏదో, నో వే. స్టార్ట్ టు ఎండ్ కాన్సెప్ట్ ఏదైతే పట్టుకున్నాడో ఆ కాన్సెప్ట్ని మనోడు అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు హీ మేడ్ ష్యూర్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్ లివ్డ్ దట్ స్టోరీ, దట్ డ్రీమ్. అసలు ఏంటంటే మళ్ళీ సినిమా నేను మల్టిపుల్ టైం చూసిన సినిమా, నేను చూసే కొద్దీ సినిమాలో కొత్త లేయర్స్ అర్రే అమ్మా ఎందుకు వేసిండా ఈ సీను, అర్రే ఎందుకు వేసిండా అని చెప్పేసి అసలు రీవిజిట్ చేస్తుంటే సినిమాని ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఫ్రమ్ అన్ యాక్టర్, కను బొమ్మ కదిలిచ్చిన ఒక యాక్టరు ఎందుకు కదిలిచ్చిన అనే దానికి ఒక మీనింగ్ పెట్టి సినిమా తీసిన మనిషి. ప్రతి డే ఆన్ సెట్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎన్ని గంటలు షూట్ ఉన్నా ఆయన ఎనర్జీ చూస్తే అసలు ఏంది మనిషి, ఎందుకు ఎట్లున్నాడు, హౌ అంటే ఈ సంథింగ్ ఎల్స్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ హీ లివ్డ్ హిస్ డ్రీమ్. ఐ థింక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత ఈ సినిమా మళ్ళీ మనోడికి థియేట్రికల్ రిలీజ్. హీ విల్ షో ద ఎంటైర్ కంట్రీ వాట్ అ తెలుగు డైరెక్టర్ ఇస్. హీ విల్ బీ ఆన్ దట్ లిస్ట్. Trust me when I say this, when you see the film, you will see his craft. His craftsmanship is to another level. అంటే నాకు ఒక పాయింట్లో సినిమాని 4 సార్లు 5 సార్లు అంతా చూసినప్పుడు నిజంగా ఒకసారి మామని కాల్మొక్తా మామ అన్న ఫీలింగ్ వచ్చింది. అరే ఏం తీసినవరా బే, ఏంది ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇట్స్ అవర్ ఆనర్ టు బీ అసోసియేటెడ్ విత్ పీపుల్ లైక్ దీస్. యా, సో నెక్స్ట్ కమింగ్ టు అంటే ఇంకా మ్యూజిక్ మనోడు వర్క్ నడుస్తుంటే బీజిఎం వర్క్ అసలు చూసిన సీన్లకి లేపి వదులుతుండే. అసలు ఆ వర్క్ చూస్తుంటేనే స్టూడియోలో అమేజింగ్. అంటే ఎప్పుడో ఒక ఆపర్చునిటీ ఇందాక చెప్పింది కదా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిలిం వచ్చినప్పుడు నోబడీ వుడ్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, దే వుడ్ వాంట్ టు గో ఆల్ అవుట్ అండ్ హీ జస్ట్ వెంట్ ఆల్ అవుట్. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ లిజనింగ్ టు దట్ బీజిఎం స్కోర్. ఇట్స్ లైక్ టూ గుడ్, అంటే అనదర్ లెవెల్. దీపా థ్యాంక్ యూ. అంటే ఆ డెప్త్ ఇన్ ద పర్ఫార్మెన్స్ వేర్ ఎవర్ షీ వాస్ ఇట్స్ లైక్ జస్ట్ అమేజింగ్. అసలు అంటే హోమ్ అని ఒక సినిమా అప్పట్లో #హోమ్ అని ఒక సినిమా నాకు తెలిసి లాక్డౌన్లో వచ్చింది కదా, లాక్డౌన్లో వచ్చింది. మీరు అందరు చూడకపోయి ఉంటే చూడండి #హోమ్ అనే సినిమా. ఈ అమ్మాయి చేసింది #హోమ్ అనే సినిమా. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఎంత బ్యూటిఫుల్ సినిమా అంటే మిస్ అయితే చూడండి అందరూ. తనలో ఆ ఫిలింలో తను ఉంటుంది. తర్వాత నేను అసలు ఎప్పుడు అరే మస్తు సినిమా అని ఎంతమందికి కనిపించినా చెప్పినా, కట్ చేస్తే ఒకరోజు మా మహాబ్రో ఉండేసి మన సినిమాలో ఈ అమ్మాయి అనగానే ఓ మై గాడ్ ఏంటి డెస్టినీ అని ఫీల్ అయినా నేను. అంటే నేను చెల్లించిపోయిన సినిమా #హోమ్ అనే సినిమా. మీరు చూడాలి, అందరు చూడాలి, నేను చెప్తున్నా మీరు చూడండి సినిమా. సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అందులో చేసిన అమ్మాయి మళ్ళీ మన సినిమాలో ఉంది, మన సినిమాలో చేస్తుంది అనే ఇట్లాంటి క్రాఫ్ట్మెన్స్తోని ఆ క్రాఫ్ట్మెన్షిప్ ఉన్న పీపుల్తో అసోసియేట్ అవ్వడం అనేది సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ ఆనర్. అండ్ వెన్ దే హ్యావ్ డెలివర్డ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్, ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. జస్ట్ అమేజింగ్. అంటే ఏమున్నా ఆన్ పాయింట్ మాట్లాడతారు. ఇందాక చూసారు కదా స్పీచ్, కొట్టే తెచ్చే అంతే, డిస్కషన్ ఉండదు. అండ్ we want to thank Better Invest team as well for supporting. Want to thank Mahesh sir, Namrata garu, everyone in the support. And Dinesh, యాక్చువల్లీ ఆయన ప్రొడ్యూసరు చెప్పాలంటే.
అంటే ఒక 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 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయనకి ఆడేసాం కానీ చెప్పాలంటే ప్రొడ్యూసర్ ఆయన ప్రతి సీన్ ప్రతి థింగ్ ఏమేమైతే కావాలో అన్ని సమకూర్చి మీరు ప్రొడక్షన్ డిజైన్ చూసి ఉండొచ్చు, డిఓపి వర్క్ చూసి ఉండొచ్చు, అన్ని ఎవ్రీథింగ్ విత్ హిస్ స్కిల్ హీ మేడ్ ఇట్ హ్యాపెన్. జస్ట్ అమేజింగ్ టు వర్క్ విత్ యూ మ్యాన్, లైక్ సూపర్. అంటే ఒక మనిషికి మనము ఒక పని ఇట్లా చెప్పడానికి అవుతుంటే చెప్పే ముందే బ్రో ఓకే డన్ 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 అని ఆన్సర్ వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటే ఇంతమందితో పనిచేస్తుంటుంది కదా, ఒక విషయం చెప్పాలంటే 4 సార్లు చెప్పాలి. ఈయనతోని సగం విషయం చెప్పంగానే అది ఫుల్ అయిపోతుంది. సో జస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ సో మచ్. July 3rd, once again, we promise that July 3rd, that Friday will be very different from 51 other Fridays of this year. Please support us. Thank you all for coming here. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.